చలో గైస్, నేను మన అన్న వాళ్ళు అయితే స్టార్ట్ అయిపోయినాం మన ఇంటి దగ్గర నుంచి గణపతి బప్ప మోరియా అనే సాంగ్తోని. సో తొందరగానే రీచ్ అయినాం. లైక్ ట్రాఫిక్ లేదు అని వచ్చేసరికి మాత్రం ఇక్కడ ఫుల్ అంటే ఫుల్ రష్ ఉండే కార్లతో. ఆల్రెడీ పబ్లిక్ వెయిట్ చేస్తున్నారు గేట్స్ ఓపెన్ చేయకుండే. సో గేట్స్ ఓపెన్ చేయగానే మనమైతే వెళ్ళిపోయినాం. లైక్ స్కూల్కి కాలేజ్ కన్నా లేట్ పోతాం కానీ టెంపుల్ కంటే ఫస్ట్ ఉంటాము మేమైతే. సో రాగానే ఆ వైబ్ కానీ ఆ నేచర్ కానీ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉండే. అరౌండ్ 3 AM ఇన్ ద మార్నింగ్. సో లోపలికైతే వెళ్ళిపోతున్నాం మేము అన్న వాళ్ళం, ఇంకా చాలామంది వచ్చినారు. సో ఇప్పుడు కొద్దిగా రావడం స్టార్ట్ అయింది. మనం గణేషుని అయితే దర్శనం చేసుకున్నాం. ఇక్కడ అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళిపోతాం. చూస్తున్నారు కదా ఎంత సైలెంట్గా ఉందో. యాక్చువల్లీ నార్మల్ వర్కింగ్ డేస్లో మండే టు ఫ్రైడే కానీ ఇంత సైలెన్స్గా అయితే ఉండదు. డే టైం అయినా ఈవినింగ్ టైం అయినా. అండ్ సాటర్డే సండే అయితే అస్సలే ఉండదు ఇంత పీస్ఫుల్గా ఇంత సైలెన్స్గా. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే అమ్మవారి అభిషేకం 3 o'clockకి. అభిషేకం అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. జనాలు అయితే వచ్చి ముందైతే కూర్చున్నారు. సో మేమైతే దండం పెట్టుకొని ఇక చుట్టూ ప్రదక్షిణాలు చేయనికి అయితే స్టార్ట్ అయిపోయినాము. సో అట్లీస్ట్ మేము 11 రౌండ్స్ అయితే వేస్తాము. ఎవ్రీ టైం వచ్చినప్పుడు 11 రౌండ్స్ పక్కా తిరుగుతాము. సో ఇలా చుట్టూ తిరిగేటప్పుడు నవశక్తి దేవతా మండపం దగ్గర కూడా దర్శనం తీసుకొని అలా చుట్టూ తిరుగుతూ వెళ్తూ ఉంటాము. యాక్చువల్లీ నార్మల్గా ఇలా మేము 11 రౌండ్స్ కంప్లీట్ చేసేలోపు అభిషేకం అనేది స్టార్ట్ అయిపోతుంది. లేదా అభిషేకం స్టార్ట్ అవ్వకపోయినా మేము 11 రౌండ్స్ అనేది కంప్లీట్ చేసి అమ్మవారికి అభిషేకం ఎలా అవుతుందో అనేది కూర్చొని చూస్తాం. సో చూసారు కదా ఎంత తక్కువ మంది ఉండే స్టార్టింగ్లో. పబ్లిక్ చూసారా ఎలా పెరిగిపోయారు. సో 3 o'clockకి అభిషేకం, అమ్మవారి అభిషేకం జూబ్లీ హిల్స్లో చూడడానికి ఇంతమంది పబ్లిక్కి తెలుసా, ఇంతమంది పబ్లిక్ వచ్చి చూస్తారా అని నేను కూడా షాక్ అయినా స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఈ జనరేషన్లో కూడా 4 o'clock ఇన్ ద ఎర్లీ మార్నింగ్ లేసి ఇలా అమ్మవారి అభిషేకానికి వచ్చి అదిగోండి హారతి కూడా స్టార్ట్ అయిపోయింది. హారతి కూడా ఇచ్చేస్తున్నారు అభిషేకం అయిపోగానే. అండ్ సో అభిషేకం అవుతున్నప్పుడు అయితే వీడియో తీయలేదు. సో అలా తీయొద్దు అనమాట, అందుకనే తీయలేదు. నార్మల్గా అయితే హారతి ఇచ్చేటప్పుడు అయితే తీశాను. సో మనమైతే దర్శనం చేసుకున్నాం. మళ్ళీ అక్కడే పక్కనే సో అలా అందరు దేవుళ్ళ దర్శనం చేసుకున్నాక ఆ పీస్ ఆఫ్ మైండ్తోని, ఆ ఒక హ్యాపీనెస్తోని అయితే బయటికి రావడం జరిగింది గైస్. సో అలా దర్శనం కంప్లీట్ చేసుకొని అయితే బయటకు వచ్చేసాం. ఇక్కడ స్పెషల్ థింగ్ ఏంటంటే అమ్మవారికి ఏదైతే చందనం అలంకరించారో అదే పసుపు మనకిస్తారు బొట్టులా పెట్టుకోనికి. సో అందరూ వచ్చి అభిషేకం అయితే చూడండి ఎవ్రీ ఫ్రైడే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.